సో, దయచేసి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నేను మందిరానికి వెళ్ళాను, ఎందుకు నాలో మార్పు లేదు, ఎందుకు నా కష్టం తీరలేదంటే అది సరిపోదది. అది ముఖ్యమే. అది స్టెప్ నంబర్ 1. హాస్పిటల్‌కి వెళ్ళాలి స్టెప్ నంబర్ 1. హ్మ్. కానీ దాంతో పాటు ఎళ్ళిన తర్వాత డాక్టర్ నుంచి వినాలి. అండ్ డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వాలి. సో, అర్జునుడు భగవంతుడితో ఉన్నా సరే, ఆయన ఇంకా దుఃఖంలోకి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ఆయన భగవంతుడి ముందు మాట్లాడడం మానేసి, భగవంతుడి నుంచి విన్నాడో, అప్పుడు ఆయన దుఃఖం నుంచి బయటపడ్డాడు. సిమిలర్‌గా డాక్టర్ నుంచి మనం వింటాము. హ్మ్. డాక్టర్ చెప్పింది చేస్తాం. అప్పుడు మనం దుఃఖం నుంచి బయటపడతాం. సిమిలర్‌గా భగవంతుడి దర్శనం మాత్రమే కాదు, భగవంతుడు చెప్పింది మనం వినాలి. అండ్ భగవంతుడు ఎలా చెప్పాడంటే మనకు శాస్త్రం ఇచ్చాడు. భగవద్గీత ఇచ్చాడు. సో, భగవద్గీత మనం చదవాలి. మరియు ఆ చదవడం కోసం మనము గురువులను ఆశ్రయం తీసుకోవాలి. ఆ విధంగా భగవంతుడిచ్చిన శాస్త్రము, గురువుల యొక్క పాదాల చెంత మనం చదివినప్పుడు, అప్పుడు నీ యొక్క జీవితంలో నిజమైన కష్టాల నుంచి సంపూర్ణంగా బయటపడి జీవితాన్ని పరమానందంగా మలుచుకోవచ్చు.